ప్రేక్షకులందరూ తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన. టీహెచ్ఎస్ టీమ్ ఫీల్డ్ లోకి వస్తున్నారు. టీహెచ్ఎస్ టీమ్ కే కాదు కోచ్ సంపత్ కూడా చాలా ప్రెస్టీజియస్ మ్యాచ్. ఈ కప్ గెలిచి టీహెచ్ఎస్ పాత వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని కోచ్ సంపత్ కోరికైతే ఎన్నో ఏళ్లుగా అవలీలగా ఈ కప్ గెలిచిన ఎవరు So ladies and gentlemen, the final battle begins. Boys, come on! Shit! All set? Yeah. Everglades opener Soumya Rohan వచ్చారు. ఇద్దరు రాష్ట్ర స్థాయి అండర్-20 అద్భుతంగా టీహెచ్ఎస్ ఓపెనింగ్ బౌలర్ నిసార్ ఈ టోర్నమెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. కానీ ఎవర్గ్లేడ్స్ Come on, boys, come on! Play. Beautiful shot. That's the boundary. Come on, Ryan. Come on. Yeah. Everglades, stop your fire. Just focus. Don't worry, okay? That's the thing. Fantastic shot by Coutinho. Lovely shot. That is a certain board. When he didn't get the room, Kani operated. It's a brilliant start to the Well, that's the board again. Nisar game chala naga avutledu. Board again. Oh, it's a very bad fielding by Kolkata High School. Everglades మొదటి ఓవర్లోనే 22 పరుగులు సాధించారు. Offside ek room mein okay? మైకేల్ Line and length. పోతున్నాడు. Come on, Ryan, good shot! That's a massive six. That is a fantastic shot. Just keep the line tight. That's a beautiful shot. That's 6 runs. Lovely short drive. That's fantastic batting by Everglades. But keep strong. Definite century chestadu. Coutinho Rohan partnership లో Everglades 10 ఓవర్లలో 102 పరుగులు చేశారు. Lovely shot. That's a brilliant stop by Shan. Well fielded రా. Updated రా. Something is wrong here. Is it nothing? దెబ్బ తగిలినట్టుంది. ఫీలింగ్ రాదు. ఓ గాడ్, బాగా కట్ అయింది. డీప్ కట్ సిద్ధాంత్, ఆడలేవు, బయటకు వచ్చేయ్. Come back, man. Sir, is it okay, sir? అయితే Noel! సీరియస్ ఇంజరీ కాకూడదని ఆశిద్దాం. Go. Stop it, man! Stop it! What the hell? Oh! Coutinho Rohan పరుగుల మధ్యలో టీహెచ్ఎస్ మాత్రం ఆపలేదు. Coutinho
చెప్పారు. GHS టార్గెట్ అంత తేలిక కాదు. అది ఎవర్ గేట్స్ బౌలింగ్ లో 192 పరుగులు సాధించమంటే దాదాపు గేమ్స్ నాట్ ఓవర్ yet. Let's go. స్టూపిడ్ డాక్టర్. బ్యాటింగ్ చేయడం కుదరదు అంటే ఎవడికి కావాలి బోర్డు బ్యాటింగ్. బ్లడీ మ్యాచెస్ ఫినిష్డ్. హూ కేర్స్? అంటే కష్టం రా. ఎవరి కోసం గెలవాలరా? నాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనకి లెక్చర్లు ఇచ్చిన కోచే పెద్ద ఫ్రాడ్. ప్రిన్సీరా సో మన స్పోర్ట్స్ పెవిలియన్ లో నల్ల పెయింట్ కింద మీ కోచ్ సంపత్ పేరు ఎందుకుందో మీకు కావాలి కదా? జానిమియా जी साहब दिखाओ. 1994 ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్కోర్ కార్డు చూడండి. బోల్డ్ సంపత్ బోల్డ్ సంపత్ బోల్డ్ సంపత్ బోల్డ్ సంపత్. టోటల్ 4 వికెట్స్. నంబర్ 4 నుంచి ఎవరు డబుల్ డిజిట్స్ కి కూడా రాలేదురా. సంపత్ సార్ మాత్రం 98 రన్స్. అంత నేరోగా ఎట్లా ఓడిపోయాం రా? GHS కెప్టెన్ గా ఆ ఫైనల్ గెలవడానికి సంపత్ ఒంటి చేత్తో ఫైట్ చేశాడు చివరి వరకు. కానీ తన టీంలోనే ఓ శత్రువు ద్రోహి ఉన్నాడన్న సంగతి సంపత్ కి తెలీదు. సంపత్ GHS ని గెలిపిస్తే తనెప్పటికీ కెప్టెన్ కాలేనని, సంపత్ సక్సెస్ నాపడం ఇంపాసిబుల్ అని అసూయతో రగిలిపోయే వ్యక్తి ఒకడున్నాడు. అతని పేరే సుందర్. ఆ రోజు అన్ఫార్చునేట్లీ అతనే సంపత్ పార్ట్నర్. 5 more runs, man. Yeah, let's do it. Yes. No. కెప్టెన్సీ కోసం సుందర్ తనని మోసం చేశాడని తెలిసినా సంపత్ ఎప్పుడూ సుందర్ మీద కంప్లైంట్ చేయలేదు. GHS ఓటమికి కెప్టెన్ గా తను బాధ్యత తీసుకుంటూ రిజైన్ చేశాడు. టీం నుంచే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతే సుందర్ మన GHS క్రికెట్ బోర్డులో సంపత్ పేరు మీద నల్ల పెయింట్ వేసి సిగ్గు లేకుండా తన పేరు రాసుకున్నాడు. కానీ సుందర్ అసూయ మాత్రం అంతటితో ఆగలేదు. సంపత్ ఎప్పుడూ తన పర్సనల్ గ్లోరీ కోసమే ఆడాడని, టీం కోసం ఆడలేదని ప్రచారం చేసి సంపత్ పేరు చెడగొట్టాడు. అతని కెరీర్ సర్వనాశనం చేశాడు. కాలేజ్ యూనివర్సిటీ లెవెల్లో కూడా అతను సెలెక్ట్ కాకుండా అడ్డుకున్నాడు. సంపత్ వెళ్లిపోవడంతో GHS గ్లోరీ కూడా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి 15 ఏళ్ల తర్వాత నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మీకు కోచింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టాడు. అండ్ యూ క్వశ్చన్ హిమ్. They hate me. సంపత్, దే కిడ్స్. 15 ఏళ్ల పిల్లలు నిన్ను దేవుడి కింద చూశారు. ఇప్పుడు ఎవరో కిరీటో వచ్చేదో అంటే పాపం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలిగింది నువ్వే. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం సంపత్. ట్రస్ట్ మీ. వెళ్ళి వాళ్ళతో మాట్లాడు బిఫోర్ ఇట్స్ టూ లేట్. $192 in 20 overs. ఈజీ కదా? సార్ వీఆర్ సారీ సార్. సార్ మీకోసం మేము ఈ మ్యాచ్ గెలుస్తాం సార్. నో గౌతమ్, డోంట్ సే దాట్. మీరు ఆడేది నా కోసం కాదు, గోల్కొండ హై స్కూల్ కోసం. జాగ్రత్తగా వినండి ఆ పేరుని. గోల్కొండ హై స్కూల్.
నౌ దాట్ ఈస్ యువర్ టీమ్. ఓసారి గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు 5 రౌండ్లు పరిగెట్టమంటే అరిచి గీ పెట్టారు. కానీ ఇప్పుడు ద బెస్ట్ టీమ్ ఇన్ ద స్టేట్ ఎవర్గ్లేడ్స్ తో మీరు ఫైనల్స్ ఆడుతున్నారు. రిమెంబర్ బాయ్స్, ఛాంపియన్షిప్ ఫర్ GHS. మీ కళ, ఈ రోజు మీ కళ నిజమయ్యే రోజు. ఎస్, ఇదో గొప్ప స్కూల్ గెలవాల్సిన మ్యాచ్, నిజమైన ఎడ్యుకేషన్ గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ మీరు క్రికెట్ వేస్ట్, అసలు ఆటలే వేస్ట్, పొద్దున్నుంచి రాత్రి వరకు కేవలం ర్యాంకుల కోసం గానుగెద్దుల్లా చాకరీ చేయాలి అని చెప్పే ప్రతి టీచర్, అమ్మ, నాన్న, బంధువు, ఫ్రెండ్ అందరికీ ఆటలు మా హక్కు అని గుండెలు అదిరేలా చెప్పడానికి గెలవాల్సిన మ్యాచ్. ఇది మీరు మీ అర్హతగా సగర్వంగా నిజమైన మగాళ్ళుగా గెలవాల్సిన మ్యాచ్. మగతనం అంటే తొడలు కొట్టి నాలిక మడిచి మీసాలు మెలేసి ఏ సెంటర్కైనా రా పొడి చేస్తా నరికేస్తా అని అంటం కాదు. తను నమ్మిన ఆశయం కోసం రాత్రింబగలు పోరాడే గుండె ధైర్యం, తెగువ, నిజాయితీ ఉన్నవాడే నిజమైన మగాడు. ఇది నేను 3 నెలల క్రితం చూసిన కుర్రాళ్ళు నిజమైన మగాళ్ళుగా మారారా లేదా అని ఒక కోచ్ గా చూడాల్సిన మ్యాచ్. సో బాయ్స్, టుడే ఇస్ యువర్ డే. టుడే యు ప్లే టు క్రియేట్ హిస్టరీ. Are you with me? Yes, sir. Are we going to fulfill our dream? Yes, sir. Are we going to win? Yes, sir. Go! GHS. Go! GHS. Go! GHS. Hey, Mikey! Mikey! Hey, Mikey! Mikey, okay? My God. Doctor! Doctor! Man, రక్తం వస్తుంది. Clarity. ఇప్పటికే సిద్ధాంత్ రిటైర్డ్ హర్ట్. మైక్ Sir, blood వస్తుంది, sir. GHS పరిస్థితి చాలా కష్టమే చెప్పాలి. ఇట్స్ బ్లీడింగ్. బ్యాండేజ్ చేయాలరా? వద్దు సార్. మైకీ, డోంట్ బి సిల్లీ. ఐఎమ్ ఓకే సార్. తీసుకెళ్ళిపోండి సార్. మైకీ, పిచ్చా నీకేమైనా? వద్దు సార్, తీసుకెళ్ళిపోండి. నేను చెప్పేది విను. ఓకే సార్, ఐఎమ్ ఆల్ రైట్. చెప్పానా నా కొడుకు మొండి. వాడు రాడు, ఆదిలో ఎన్టీఆర్ లో అయిపోయాడు. Come on, Mikey! Go, Mikey, go! Go, Mikey, go! Yes, yes, do. This is an ideal start for Golconda High. Shot రా, Mikey! Super రా! మైక్ మనతో GHS 5 ఓవర్లలో 72 చేసింది. వాట్ ఏ స్టార్ట్. Play well. Just stay there. Yeah. Well played. Well played. You've done your job. Vikas, keep it up. కొత్త బ్యాట్స్మెన్ వికాస్ సెమీఫైనల్ లో అద్భుతంగా ఆడి GHS Hey, be alert for 1 and 2s రా. ఈ మ్యాచ్ లో కూడా ఇతని బ్యాటింగ్ పై GHS ఎంతో డిపెండ్ అయి ఉంది. No! Come on, man!
careful, Gautam. ప్రెషర్ లో ఉన్నప్పుడు బేసిక్ మిస్టేక్స్ ఎలా జరుగుతాయి It's okay, it's okay. బెస్ట్ ఎగ్జాంపుల్ It's all right. జిహెచ్ఎస్ కెప్టెన్ గౌతమ్ బ్యాటింగ్ వచ్చాడు. గౌతమ్ చాలా మంచి రన్నర్. సింగిల్స్ డబుల్స్ కోచ్ చాలా ప్లాన్ గా వినిపించుకోబే సరిగా చేయబే. దట్స్ అవుట్. బ్యాటింగ్ తగిలిందంటున్నాడు. అంపైర్కి చూడనుకుంటా. ఇంకో వారం రోజులు వాడు అన్నం తిండు. సార్ నేను బాల్ లిక్ చేశాను సార్. లెగ్ బిఫోర్ అంటున్నాడు. కేర్ఫుల్ గా ఓకేనా? రీచ్ లో స్టాండ్ అర్థమైందా? ఓకే గో. ఆల్ రైట్. ఓకే స్టే విత్ గౌతమ్. Sundar, come on. గౌతమ్ రాజు పాట మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేలా ఉంది. ఇద్దరు సార్ అడ్డం వచ్చాడు సార్. Not out. Anjali, cheating Anjali. సార్ he came in Don't the way, argue sir. with me. He came in the That's way, out. sir. Not fair, sir. I am telling you not to argue. He is arguing with me. Tell him to leave. ఏమో పిచ్చా బై నీకు. Good decision, umpire. ఆగు చేస్తాను బే. లీవ్ ఇట్. Come on, boys. Play fair. Rajinder is leaving the ground. He is very, very unhappy. Well played, well played. Come here. ఏమైనా you have to be there till the last ball, okay? Go. I'm not out, Ra. లూజ్ బాల్ అయితేనే కొట్టు. తీసుకోవద్దు. ఓకే That's it. Keep going. కష్టాల్లో పడిందని చెప్పచ్చు. They have lost all their best batsmen. గౌతమ్ ఒక్కడే మిగిలాడు. పర్వేజ్ గడ్ చాలా ఫాస్ట్. జాగ్రత్త. వరుణ్ చాలా మంచి హిటర్. అయితే ఈ ప్రెషర్ లో తను ఎలా ఆడతాడో చూడాలి. చూసుకున్నాడు రా బాబు. అది యార్కర్ అంటున్నారండి. అందుకేనండి చూసుకొని ఆడమనేది. ఇలా ఇలా బ్యాక్ ఫుట్ ఆడితే బాల్ ఇక్కడే పడి ఉండేది. సలహాలు చెప్పడానికి ఇండియా మొత్తం ఉన్నారు, సరిగ్గా ఆడడానికి 11 మంది మాత్రం దొరకరు. చెప్పారు గొప్పగా. జిహెచ్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు ఓటమి అంచుల్లో ఉన్నారు. కొత్త బ్యాట్స్మెన్ షమి ఎవరికే కారణాన్ని హద్దు లేవు. వాళ్ళ విజయం దాదాపు ఖరారైనట్టే.
అవకాశాలు. చివరి బ్యాట్స్మెన్ ఆశిష్ క్రీజ్ లోకి వచ్చాడు. కెన్ హి డూ ఇట్? That's the cracking shot. 4 runs. Do Ashish, come on. Ashish. That's another nice shot. Yes. Will he be a hero? గోల్కొండ హై స్కూల్ గెలవాలంటే 6 బంతుల్లో 12 పరుగులు సాధించాలి. గ్రౌండ్ అంతా టెన్షన్, ప్రెషర్. ఆశిష్ మనం కొట్టపోతే మ్యాచ్ అయిపోయినట్టే. యు హావ్ టు డు ఇట్. ఓకే. ఎవర్ బౌలర్ ఇమ్రాన్ ని కూడా టీమ్మేట్ సలహాలతో ముంచెత్తుతున్నారు. 6 balls 12 runs. పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. 11 పరుగుల తేడాతో ఎవర్గ్లేడ్స్ విజయం సాధించింది. 17 ఏళ్ల తర్వాత మళ్ళీ కప్ గెలవాలనుకున్న జిహెచ్ఎస్ కల తీరలేదు. ఇట్స్ a sad day for గోల్కొండ హై స్కూల్. Clinical performance by Everglades here. ఈ టోర్నమెంట్ లోనే హైయెస్ట్ స్కోర్ 191 పరుగులు చేయడమే కాకుండా అద్భుతమైన బౌలింగ్ చేంజెస్ తోటి, వ్యూహబద్ధమైన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ తోటి జిహెచ్ఎస్ ని 180 పరుగులకి ఆల్అౌట్ చేశారు. ఈ విజయానికి ముఖ్యంగా అభినందించాల్సింది ఎవర్గ్లేడ్స్ టీమ్ కెప్టెన్ క్రౌండేజ్ అని. అద్భుతంగా బ్యాటింగ్ చేసి 103 పరుగులు సాధించడమే కాకుండా తన టీం ని సమర్థవంతంగా లీడ్ చేసి మళ్ళీ ఈ కప్పు గెలుచుకునేలా చేశాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది సేపట్లో ప్రెజెంటేషన్ సెరమనీ. Ladies and gentlemen, wait. I don't believe this. This is unbelievable. GHS batting inka avaledu. The last batsman is coming. These are incredible scenes here. GHS ఆటగాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్న దృశ్యాన్ని నమ్మలేకపోతున్నారు. Ladies and gentlemen, Siddharth is back. Hey Siddharth, ఎలా వచ్చాడు వీడు? మ్యాన్ అతని చేతికి దెబ్బ తగలడం వల్ల బ్యాటింగ్ చేయడం కుదరదని డాక్టర్ చెప్పడంతో 10 మంది ప్లేయర్స్ తోనే జిహెచ్ఎస్ ఆడింది. కానీ ఓటమి అంచున ఉన్న తన టీం కోసం పోరాడడానికి బలమైన గాయాన్ని కూడా ఖాతరు చేయకుండా బ్యాటింగ్ చేయడానికి సిద్ధార్థ్, నువ్వు నిజంగా బ్యాటింగ్ చేస్తావా? లేకపోతే ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్ అనుకుంటున్నావా బే? మరి ఈ చేతో ఆడగలవా? ఆట ఇప్పుడే మొదలైంది. ఈరోజు గెలిపించేది నేను కాదు సార్, గోల్కొండ హై స్కూల్. Said మన గోల్కొండ హై స్కూల్ కోసం. yes for Golconda High School. గెలవాలి బే. Let's win this. గోల్కొండ హై స్కూల్ కి 5 బంతుల్లో 12 పరుగులు కావాలి. ఇమ్రాన్ గెటింగ్ రెడీ టు బౌల్. That's a great shot. That's a great shot. The ball, but he cannot. That's a goal. Come on. నాలుగు బంతుల్లో 8 పరుగులు. Two runs. Yes.
కొట్రా రొటేట్ రా. మిగతా నేను చూసుకుంటాలే. ఓకే జాగ్రత్త. ఓకే ఓకే. డాక్టర్ నో 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 వెయిట్. నో ఏం చేస్తాడు బే? ఇంకో కట్టు కడతాడు అంతేగా. వినో బే, ఇది నాకు కావాల్సిన మెడిసిన్. లెట్స్ డూ ఇట్. లెట్స్ డూ ఇట్. Come on, boys, get ready. Come on, boys, come on. 2 balls, 7 runs. What are the Beavers? That should be no ball. That's a no ball. గోల్కొండ హై స్కూల్ కి 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. Great shot, Siddharth. Inspiring stuff from Siddharth. It is absolutely heroic. ఇప్పుడు GHS కి ఒక్క బంతిలో 2 పరుగులు కావాలి. Can Siddharth do it? Can he rewrite history? Oh, that's a slow ball at Siddharth's feet. And he's running. Not out. ఈ రోజు వస్తుందని నాకు తెలుసున్నారు. జస్ట్ వెయిట్ చేశానంతే.
ఇట్స్ ఓకే సార్. హాయ్ సిద్ధాంత్, మనం ఎంఎస్ ఎక్స్చేంజ్ చేసుకుని ఆట ఆడదామన్నావుగా నా నెంబర్. గ్రేట్ షో, కంగ్రాట్స్. మనీషా 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 మనీషా. Excuse me, can I have your autograph? Yeah, sure. Great batting. Next Sunday na birthday. Are you free? I'm free. తప్పకుండా రావాలి. Bye. మొహమ్మద్ అజర్ సింగ్ లాంటి మేటి ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చిన ఎంఆర్ బేగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని జిహెచ్ఎస్ కెప్టెన్ ఎస్ గౌతమ్ అందజేస్తున్నారు. వెళ్దామా? ఈ ఊర్లో ఇంక నా ముఖం చెల్లదు. మొదటి నుంచి మన మొహాలు నకిలీవి సార్, అందుకే చల్లవు. ట్రస్టీగా రిజైన్ చేస్తున్నట్టు చైర్మన్కి మెసేజ్ పెట్టాను. ఇంకా ట్రస్టీ ఏంటి? మీరు మిస్ ట్రస్టీ, నేను మిస్టర్ ముష్టి. అడుక్కుందాం పదండి. మొత్తానికి గెలిచి చూపించావు. గెలిచింది నేను కాదు అంజలి, వాళ్ళు. జస్ట్ లుక్ ఎట్ దెమ్. వాళ్ళు జస్ట్ ఓ క్రికెట్ టోర్నమెంటే గెలవలేదు, వాళ్ళ స్కూల్ని గెలుచుకున్నారు. నాకు నా గోల్కొండ హై స్కూల్ని తిరిగిచ్చారు. వాళ్ళని ఎవరు ఓడించలేరు ఎప్పటికీ. లెట్స్ గో. యా.